ఎక్కడ పుస్తకాల్లో కానీ ఎక్కడ యూట్యూబ్లో కానీ ఎక్కడ మీరు తీసుకొచ్చే టాపిక్స్ కనబడవు, దొరకవు. అద్భుతం మీరు అసలు. సో ఏంటి దీని ప్రత్యేకత ఒక్కసారి, అంటే ఇది అసలు ఎక్కడిది సంజీవని? ఇది సంజీవ మూలికలో ఇది ఒక రకం. ఓకే, దీన్ని కనుక ఇది మీకు నేను ఇప్పుడు అందరి ప్రేక్షకులకి చూపిస్తా ఇది ఎలాగ పనిచేస్తుంది అన్నది. దానికి దానే అల్లుకుపోతుంది. అదే కదా నేను ప్రత్యక్షంగా చూసా. ఇది ఆశ్చర్యం. ఇది 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 ఏమవుతుందంటే ఈ మూలిక కనుక పెట్టుకుంటే హస్బెండ్ అండ్ వైఫ్ ఎవరైతే కొట్లాటలు విడిపోయే వాళ్ళు, కొట్లాటలు ఉన్న వాళ్ళు ఇది కనుక వేసుకుంటే వాళ్ళు విడిపోరు, అన్న తమ్ముళ్ళు విడిపోరు. మూడోది ఇది బిడ్డలతోటి అలిగి కొట్లాటలు, తల్లిదండ్రులు కొట్లాటలు, నా పిల్లలు మమ్మల్ని విడిచి దూరంగా ఉన్నారు, దూరంగా వెళ్ళిపోయారు, అలాంటి వాళ్ళకి ఇది వేసుకున్నా కూడా బిడ్డలు వాళ్ళకి ఐక్యమవుతారు. నాలుగోది మనం బిజినెస్ చేసేటప్పుడు మనకి కావాల్సింది మెయిన్ ఏంటంటే మన కస్టమర్స్. వాళ్ళతోటి మనకు ఒక బాండింగ్ మంచిగా ఉంటేనే మీ బిజినెస్ సక్సెస్. ఆ బాండింగ్ లేకపోతే బట్ ఈ మూలిక ఆ బాండింగ్ని మీకు ఇది ఎలా పిన్నుకుంటుందో వాళ్ళిద్దరికీ అలాగా పిన్నుకుపోతూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక ఆశ్చర్యం ఏంటో తెలుసా, ఇది ఎవరైతే తాయితులో అంటే మేము చెప్పిన ప్రక్రియ చేసుకుంటున్నారో అసలు మీరు గమ్మున ఉండరు, సోమేరితనం అనేది ఉండదు. ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి సాధించాలని ఇది లోపల తిరుగుతూ ఉంటుంది. ఇది లోపల తిరుగుతూ ఉంటుంది. సో మిమ్మల్ని కూడా ఏదో ఒక పని సక్సెస్ చేయాలి, ఏదో ఒక పని చేయాలి, సాధించాలి, గొప్పగా ఉండాలి, గొప్పగా చేయాలి అని మీ బ్రెయిన్ని యాక్టివేట్ చేస్తూనే ఉంటుంది. అలాంటి ఒక సంజీవి మూలిక డెమో ఇవ్వాలి గురుగారు. తప్పకుండా ఇది ఈ రెండింటిని ఇలాగా ఈ రెండు వేరుని ఇలా పట్టుకోండి. ఇలా ఇలా పట్టుకోండి. పట్టుకున్నారు కొంచెం దీంట్లో డిప్ చేయండి. సో ఇది మూలిక నీళ్ళలో డిప్ చేయండి. నీళ్ళలో డిప్ చేస్తున్నాను గురుగారు. రైట్, దాని నీళ్ళలో రైట్ ఆ బౌల్ వచ్చేసండి. ఓకే, దాన్ని అలా పట్టుకోండి. ఓకే, చూడండి ఆటోమేటిక్గా దానికి అదే తిరుగుతుంది. నేను ఇలా పట్టుకున్నా అంతే, నేనేమి అసంకల్పితంగా అట్లనే ఉన్నాను. అది చూడండి ఎలా తిరుగుతుందో, భూమి గుండ్రంగా తిరిగినట్టుగా. ఓ మై గాడ్, ఓ మై గాడ్, చాలా ఆశ్చర్యంగా ఉంది. ఓ మై గాడ్, పైకి కూడా లేస్తుంది చూడండి. అది ఒకటినొకటి అల్లుకుంటుంది. ఇప్పుడు పైకి లేవడం, అరే అరే ఇంత వేగంగా అది చూడండి ఒకదాన్ని ఒకటి. ఇది ఎలా సాధ్యం గురుగారు? అదే సంజీవిని మూలిక. ఓ మై గాడ్, చూస్తున్నా విడిపోయే వాళ్ళని కూడా ఒకటి అలాగ పిన్నుకొని వాళ్ళిద్దరు ఒక ఐక్యం చేస్తుంది. మనల్ని కూడా లోపల తిరుగుతుంది అది తాయితులో, మనల్ని కూర్చొనివ్వదు, మనల్ని పని చేయనిస్తుంది. ఇది నిజంగా చాలా ఆశ్చర్యం, మహా అద్భుతం. ఇది ఒకదానికి అల్లుకుంటుంది, ఒక్కొక్కటి జడ పిన్నుకుంటానే ఉంటుంది. మహా అద్భుతం. ఇది జడలాగా అల్లుకుంటుంది, అంతే అల్లుకుంటుంది. దానికి అదే అల్లుకుంటుంది. ఇప్పుడు మీరు ఏదైనా ఇప్పుడు నేను చేతిలో పెట్టుకుంటే మీరు తిప్పుతున్నారు అంటారు కాబట్టి మీ చేతికి ఇచ్చా. ఇప్పుడు మీరు ఏదో మ్యాజిక్ చేస్తున్నారు అంటారు కాబట్టి నేను మీ చేతికి ఇచ్చా. సో ఇప్పుడు అల్లుకుంటుంది నెమ్మదిగా. మొత్తం ఫస్ట్ ఎలా ఉండాలి, ఇప్పుడు ఎలా ఉండాలి, అల్లుకుందా? అల్లుతూనే ఉంది, తిరుగుతూనే అంతే. అది తిరుగుతూనే ఉంటుంది. అది అంతే, అది దాని పని అది చేసుకుంటూ వెళ్తూనే ఉంటుంది. అది అల్లిందా? ఫస్ట్ ఎలా ఉండాలి? ఓ మై గాడ్, నా చేతులు నేను ఇంకా మీకు వైబ్రేషన్ తెలుస్తూ ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది. వైబ్రేషన్ తిరుగుతూ ఉంటుంది. అది చూడండి, ఇది ఒకదానికొకటి మెల్లగా మూడేసుకుంటుంది. చూడండి, మూడేసుకుంటుంది. అది అంటే ఆకర్షణ చేస్తుంది. అది అంటే రెండు పాములు ఒక్కొక్కటి ఎలాగా ఎలాగ ఇది చేసుకుంటుందో అలాగే ఇది ముడి వేసుకుంటుంది. భార్యాభర్తలు సఖ్యత లేని వాళ్ళు ఇది పెట్టుకుంటే సఖ్యత, మంచి లవ్ అఫెక్షన్ ఏర్పడుతుంది. పిల్లలు మాట వినట్లేదు, మంచి ఒక పిల్లలతోటి అఫెక్షన్ ఏర్పడుతుంది. బిజినెస్ క్లయింట్స్ తోటి మంచి ఒక అనుభవం, ఒక మంచి ఒక వాళ్ళతోటి ఒక మంచి ఇది వాళ్ళతోటి మంచిగా చూడండి, మొత్తం జడలాగా అల్లు అంతే. అది అలాగే ఉంటే అలా అల్లుకుంటా వెళ్తూనే ఉంటుంది. ఇదేం వింత గురించి, ఎలా సాధ్యం? ఇది మూలిక.
మనం హస్బెండ్ వైఫ్ కొట్లాట్లకి అంటే కోర్టు చుట్టూ ఏ పంచాయతీలో పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏదో డబ్బులు ఇచ్చి బాబు నాకు ఇది చేయనండి. ఈ పంచాయతీలు మనం వెళ్ళాల్సిన పనే లేదు. ఇది పెట్టుకుంటే చాలు. హస్బెండ్ వైఫ్ ఆటోమేటిక్గా వాళ్ళ మనసు మారిపోయి కలిసి ఉందాము అని చెప్పేసి వాళ్ళకి వాళ్ళు ఒప్పుకుంటారు. పిల్లలు వాళ్ళ మాట వింటారు. అర్థందండి. సోమేరితనంగా ఉన్న వాళ్ళు కనుక ఇది పెట్టుకుంటే మంచిగా వాళ్ళు అద్భుతం గురుజీ ఇదైతే సక్సెస్ అవుతారు. చాలా వింతగా ఇదే తాంత్రికం అన్నది. దీంతో మనం చెప్పాను ఇంతకుముందు, దేవుణ్ణి పూజ చేస్తే డబ్బులు రావు. అలాగంటే బ్రాహ్మణులు, పంతులు, గుడి పంతులు అందరూ కోటీశ్వరులు అవ్వాలి. మరి ఎందుకు కాలేదు? మనకంటే వాళ్ళే డైలీ 8 hours పూజ చేసేది వాళ్ళే. అసలు మన దగ్గర కూడా రానియకుండా మొత్తం డోర్లు మూసుకొని మరీ దేవుని ప్రార్థిస్తారు కదా. మరి ఎందుకు అవ్వట్లేదు? ఈ రకంగా తాంత్రికంగా గనక చేసుకుంటే లైఫ్ సక్సెస్ ఎలాంటిదైనా మనం సాధించవచ్చు లైఫ్ లో. ఇలా ఇంకా చాలా ఇంకా ఇంకా ఇప్పుడు మూలికల గురించి రీసెర్చ్ చేస్తున్నాం. నేను ఎప్పుడైనా రీసెర్చ్ చేసుకుంటూ సక్సెస్ అవుతేనే నేను మీడియా పరంగా వస్తా, లేదనంటే రాను. సో ఇప్పుడు మూలికల గురించి రీసెర్చ్ చేసుకుంటూ వస్తున్నాం. దీనిలో ఫస్ట్ ఇది సంజీవిని. ఇది ఒక రకమైన సంజీవిని, అద్భుతంగా. సో ఇది అసలు ట్రయల్ చేసినాక నేనే ఆశ్చర్యమైపోయా. అసలు ఒక మూలికలో ఇంత ఒక పవర్ ఉంటుందా? ఎలా సాధ్యం గురించి? నిజంగా అద్భుతం. మూలికల పవర్. దీన్ని ఎట్లా వాడాలి గురుజీ? ఇది వాళ్ళు ఒక వెండి తాయిత్ వాళ్ళే తెచ్చివ్వాలి. ఒక వెండి రేకు అంటే నార్మల్ ఫోల్డింగ్ చేసే వెండి రేకు వాళ్ళు కూడా తీసుకొచ్చి ఇస్తే మనం దీన్ని పెట్టి పూజ చేసి 48 days తర్వాత వాళ్ళకి మనం అది 48 days పూజ చేయాలి. పని చేస్తాం, లోపల నుంచి పని చేస్తాం. ఓకే అండి, మనం వాళ్ళకి ఇస్తాం. అది వాళ్ళు వేసుకుంటే వాళ్ళకి అది సక్సెస్ అవుతుంది. సో ఇది ఇవాళ రేపట్లో ఈ మూలికను లక్షల్లోకి అమ్ముకుంటున్నారు. లక్షలు, ఓకే, వేలు కాదు, లక్షలకు అమ్ముకుంటున్నారు. బట్ మనకి అలాగ సంపాదించాలి అన్న ఒక ఇది మనకి లేదు. సో నా దగ్గరికి వచ్చే క్లయింట్లకి నా దగ్గర జాతకం చూపించే వాళ్ళకి మాత్రం ఉచితంగా ఇచ్చేస్తాను. సో ఇది అమ్మేది కాదు, నేను ఇది ఎవరికి అమ్మను. ఎక్కడి నుంచి తెస్తారు గురించి? ఇది అడవిలో దీనికైనా పెద్ద అడవిలో ఉంటుంది. సో దాంట్లో తోలాడుకుంటూ అక్కడ పాములు ఉంటాయి, అన్నీ ఉంటాయి. మీకు నెక్స్ట్ ఇంకొక మూలిక చెప్తా. పాముని ఇక్కడ తీసుకొచ్చి చూపిస్తా. ఏమి చేయదు పాము, మత్తు చల పడిపోతుంది. మత్తు వచ్చి పాము పడిపోతుంది. అలాగే ఇప్పుడు మనము ఇంజెక్షన్ ఇచ్చి మత్తు ఇంజెక్షన్ ఇస్తే డ్రగ్స్ ఇచ్చి ఎలా పడిపోతాము, అలాగే పాము జస్ట్ దానికి ఒక వాసన తగిలితే చాలు అలా మత్తు వచ్చి డైన్ పడిపోతుంది. సో మూలికలకి అంత మహత్యం ఉన్నది.